తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి పులివెందుల తర్వాత అంతే ప్రాధాన్యత గల నియోజకవర్గం జమ్మలమడుగు. జమ్మలమడుగులో మొదటి నుంచి వైఎస్ కుటుంబం ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో జమ్మలమడుగులో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా దేవగుడి కుటుంబం ఉండేది. అయితే దేవగుడి కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ తర్వాత కొంతమంది బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడుగా ఉండేవారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. దేవగుడి రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నడిచినటువంటి నేపథ్యం, తర్వాత మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేవగుడి కుటుంబం వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. దేవగుడి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి కలిసి పనిచేసినప్పటికీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం. 2024 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓడిపోవడంతో పార్టీలో క్రియాశీలకంగా ఉండటం మానేశారు. అదే సందర్భంలో 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి యాక్టివ్ గా మారారు. యాక్టివ్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఒకవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి ఇనాక్టివ్ గా మారడంతో కార్యకర్తలకు నాయకులకు పెద్ద దిక్కుగా రామసుబ్బారెడ్డిగా మారడంతో రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి రామసుబ్బారెడ్డి నాయకత్వం పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా రామసుబ్బారెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో రామసుబ్బారెడ్డి పట్ల జగన్మోహన్ రెడ్డికి నివేదికలు సానుకూలంగా వెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉండటం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకో కోణంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామసుబ్బారెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే దేవగుడి ఫ్యామిలీ వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నంత కాలం అక్కడ వైఎస్ఆర్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దేవగుడి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలం పెరిగింది. తెలుగుదేశం పార్టీ బలం పెరగడానికి దేవగుడి కుటుంబం కారణం అవడంతో దేవగుడి కుటుంబాన్ని ఓడించడం ద్వారా అక్కడ తెలుగుదేశం పార్టీ బలాన్ని తగ్గించవచ్చు, ఆదినారాయణ రెడ్డి దూకుడును తగ్గించవచ్చు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డికి ధీటైనటువంటి ప్రత్యర్థి రామసుబ్బారెడ్డిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. రామసుబ్బారెడ్డి కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. రామసుబ్బారెడ్డి పట్ల కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ధీటైన అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు నుంచి నిలబెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. వైఎస్ కుటుంబానికి అభిమానం ఉన్నటువంటి క్యాడర్ ఉంది. ఇలాంటి సందర్భంలో రామసుబ్బారెడ్డి లాంటి బలమైన నాయకుడిని అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం ద్వారా దేవగుడి కుటుంబాన్ని గట్టిగా ఎదుర్కోవచ్చు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని ఓడించవచ్చు, బలహీనపరచవచ్చు, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దూకుడును తగ్గించవచ్చు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో రామసుబ్బారెడ్డి పేరును ఖరారు చేయనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రామసుబ్బారెడ్డి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రతి ఊరికి తిరుగుతూ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు, కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండడం లేదు. కనీసం జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కూడా సుధీర్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు పులివెందుల నియోజకవర్గంలో అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలాంటి సందర్భంలో సుధీర్ రెడ్డి ఇనాక్టివ్ గా మారుతున్నటువంటి క్రమంలో రామసుబ్బారెడ్డిని తెర మీదకి తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇదే సందర్భంలో రామసుబ్బారెడ్డి కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో గెలిపే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.